హాయ్, నేను మీ లక్ష్మిని అండి. ఈరోజు నేను ఇది 2 పద్ధతుల్లో ఎలా నిల్వ చేసుకోవాలో ఈ కరివేపాకును చూపిస్తానండి. ఈ కరివేపాకు మనకు తెలిసిన వాళ్ళకు చెట్టు ఉన్నా కూడా ఎక్కువ ఇస్తుంటారు. మనకు ఊరు నుండి చుట్టాలు వస్తే కూడా ఊర్లలో చెట్లు బాగుంటాయండి, ఎక్కువ తెస్తుంటారు. ఈ కరివేపాకు రెమ్మలకున్న కరివేపాకు అంతా తీసి వాటర్లో వేసి కడిగి ఒక పొడి బట్ట మీద ఆరబెట్టుకోవాలండి. ఇది మొత్తం తేమ లేకుండా ఆరిపోయిన తర్వాత ఇలాగ పొడి పొడిగా ఆరిపోయిన తర్వాత ఒక డబ్బా తీసుకొని మనం ఆ డబ్బాకు అడుగున ఒక టిష్యూ పేపర్ వేసేసుకుందాం. ఇలాగ టిష్యూ పేపర్ వేసేసుకొని ఈ కరివేపాకు కూడా ఆ డబ్బా నిండా వేసుకుందామండి. ఇలాగ డబ్బా నిండా వేసేసుకొని మనం మళ్ళీ పైన టిష్యూ పేపర్ పెట్టి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ అయినా ఇది చెడిపోదు. మనం కూరలకు వాడుకోవచ్చు. ఇలా తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటే మనం పొడి చేసుకోవాలండి. ఈ పొడి చేయాలంటే ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టి వేయించుకోవాలి. ఈ కరివేపాకు వేసేసుకొని వేయించుకుందాము. ఇది కొంచెం మరీ ఎక్కువ వేగొద్దండి, కొంచెం గలగలం అనే వరకు వేగితే చాలు, ఎర్రగా వేగొద్దు. ఇది కొంచెం వేయించుకుంటే గలగలం అని అంటుంది. ఇది నీడ పట్టిన కూడా మనం 2 రోజులు ఆరబెట్టుకుంటే ఆరిపోతుందండి, పొడి చేసుకోవచ్చు. ఇలాగైతేనేమో అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి పొడి. అందుకనే ఇలా చేసుకుంటాము, తొందరగా అయిపోతుంది అని. చూడండి, ఇలా పొడి అయిపోతుంది. ఇలాగ అయిపోయింది. ఇది గలగలం అని సౌండ్ వస్తుంది. ఇది మీడియం ఫ్లేమ్లో ఇలాగ లైట్గా వేయించుకోవాలి. ఇది ఒక బేసన్లో పోసేసుకొని ఆరిపోయిందండి. చూడండి, ఇలా పొడి అయిపోతుంది. ఇప్పుడు మిక్సీలో జార్లో వేసేసి మిక్సీ పట్టుకుందాము. ఇది కొంత వేసేసుకుందాం. ఇది మిక్సీ పట్టిన తర్వాత మిగతాది కూడా వేసేద్దాం. ఇది మొత్తం వేసేసుకుందామండి. ఒక్కసారి అయితే పట్టదు కదా. ఇప్పుడు మొత్తం వేసేసాను నేను. ఇది మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకొని దీనికి సరిపడా సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టి ఈ పొడి ఒక బౌల్లో వేసేసుకొని మనం వాడుకోవచ్చు. ఇది చారులకు, పప్పు చారులకు, సాంబార్లకు, పులుసు కూరలకు, ఫ్రై కూరలకు, ఏ కూరలకైనా బాగుంటుందండి. మనం కరివేపాకు వేసుకొని కూరలు వండుకుంటే పిల్లలు తీసేస్తుంటారు. పిల్లలే కాదు, మనం కూడా తీసేస్తుంటాం. ఇలాగ ఈ పొడి అయితే ఇలా 1/2 స్పూన్ వేసుకుంటే చాలు, కూరలో కలిసిపోతుంటుందండి. మనకు ఇవి 100 ఆరోగ్య లాభాలు చెప్తారండి కరివేపాకుల. ఇలా పొడి చేసుకున్నా కూడా ఆరోగ్య లాభాలు మనకు అందుతాయి. ఇది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఇది ఒక సీసా తీసుకొని నిల్వ చేసుకుందాం. ఇలాగ నిల్వ చేసుకుంటే ఇది 1 సంవత్సరం అయినా చెడిపోదండి. ఇది మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, బయట అయినా పెట్టేసుకోవచ్చు. 1 సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. ఇదైతే 1 నెల నిల్వ ఉంటుంది. మనం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరివేపాకు పొడి పప్పులు, మసాలాలు వేసి తయారు చేసి మన వీడియోలో పెట్టాను. ఇడ్లీలకు, దోశలకు, ఉప్మాలకు పనికొచ్చేటట్టు మీరు చూడాలి అనుకుంటే చూడండి.